కటౌట్ ఉన్నోడికి కంటెంట్ తోడైతే ఆ ఓచకోత మారణహాండ ఎలా ఉంటుందో సలార్ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తున్నాయి భయ్య. సలార్ మూవీకి డే 178 కోట్ల 70 లక్షలు అనేది గ్రాస్ వచ్చింది. ఇది మామూలు అరాచకం కాదు. హాలీవుడ్ నుంచి ఒక సినిమా, బాలీవుడ్ నుంచి ఒక సినిమా, బడా హీరోలతో క్లాస్ ఉంది. నార్త్లో అయితే సరిగ్గా థియేటర్లు ఇవ్వలేదు. ఇంకా నెగిటివ్ ట్రాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎలాగో ఉన్నారు. ఇక మీడియా కథనాలు రాంగ్గా పోర్ట్రే చేసే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా అంతలా ఉన్నా సరే రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ పవర్ వల్ల 178 కోట్ల గ్రాస్ అనేది సలార్కి డే 1 వచ్చిందనేది అక్షర సత్యం. అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ప్రూఫ్స్తో డే 1 తోపు ఎవరో చెప్పేస్తాను. అది తెలియాలంటే మరి ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. మరి ఇప్పటి వరకు ఇండియాలో 100 కోట్ల పైన డే 1 గ్రాస్ రాబట్టిన సినిమాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. నెంబర్ 10 పఠాన్. ఈ మూవీ 106 కోట్ల వరకు డే 1 గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 9 ఎనిమల్. ఈ మూవీ డే 1 116 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 8 జవాన్. ఈ మూవీ 129 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 7 సాహో. ఈ మూవీ డే 1 130 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 6 ఆదిపురుష్. ఈ మూవీ డే 1 140 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 5 లియో. ఈ మూవీ డే 1 148 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 4 KGF 2. ఈ మూవీ డే 1 164 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 3 సలార్. ఈ మూవీ డే 1 178 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. నెంబర్ 2 బాహుబలి 2. ఈ మూవీ డే 1 214 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టింది. ఇండియాలో మొట్టమొదటిసారి 100 కోట్ల పైన డే 1 రాబట్టిన సినిమా అంటే ఇదే. అలాగే 200 కోట్ల పైన డే 1 రాబట్టిన సినిమా కూడా ఇదే. మరి 2017 ₹10 ₹20 టికెట్ ఉన్న టైంలో ఇక డే 1 ఇండియాలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టి టాప్లో ఉన్నదంటే RRR. ఈ మూవీ డే 1 223 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. అయితే అది మల్టీ స్టారర్, ఇద్దరు హీరోలు ఉన్నారు. మరి దాని తర్వాత ప్లేస్లో బాహుబలి 2, దాంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. తర్వాత థర్డ్ ప్లేస్లో సలార్ ఉంది. ఇక 100 కోట్ల పైన డే 1 దాటిన ఈ 10 సినిమాల్లో 4 సినిమాలు రెబల్ స్టార్ ప్రభాస్వే ఉన్నాయి. ఇలాగ ఏ లెక్కను చూసుకున్నా సరే డే 1 తోపు అంటే మాత్రం రెబల్ స్టార్ ప్రభాసే. అదనమాట మ్యాటర్. దీనిపై మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.